ఈ నారాయణాస్త్రం హిందూ పురాణంలో చెప్పబడిన శక్తివంతమైన దైవిక ఆయుధం, అంటే సెలెస్టియల్ వెపన్. ఇది విష్ణు యొక్క నారాయణ రూపంతో ముడిపడి ఉంటుంది. ఈ ఆయుధం విష్ణు యొక్క అపారమైన శక్తి మరియు బలాన్ని సూచిస్తుంది. చూడడానికి ఒక పెద్ద డిస్క్ని పోలి ఉంటుంది. ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు ఇది గాలిలో తిరుగుతూ క్షిపణులు అంటే మిసైల్స్ని, బాణాలని, గదలని, చక్రాలని అన్ని వైపులకు వదులుతుంది. శత్రువు ఎక్కడున్నా వదలకుండా అంతం చేస్తుంది. ప్రత్యర్థి దాడి చేసే కొద్దీ ఇది ఇంకా తన దాడి చేసే శక్తిని పెంచుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఆయుధ బలం ముందు ఏ ఆయుధం ప్రయోగించినా ఉపయోగం ఉండదు. నారాయణాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం చేతిలో ఉన్న ఆయుధాన్ని వదిలేసి లొంగిపోవడమే. ఇలా చేస్తేనే ఈ ఆయుధం తిరిగి వెళ్ళిపోతుంది. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో తన తండ్రి అయిన ద్రోణుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అశ్వత్థామ ఈ నారాయణాస్త్రాన్ని పాండవులపై ప్రయోగించాడు. ఈ ఆయుధం ప్రయోగించినప్పుడు యుద్ధ భూమిలో ఉరుములు మెరుపులతో బాణాలను వదులుతూ విజృంభించింది. ఆ సమయంలో ఏకాదశ రుద్రులు ఆకాశంలో కనిపించారు అని చెప్పబడింది. ఈ ఆయుధం యొక్క శక్తి గురించి తెలిసిన శ్రీకృష్ణుడు తమ దగ్గర ఉన్న ఆయుధాలను నేల మీద పడేసి నిరాయుధులుగా ఆ ఆయుధానికి లొంగిపోవలసిందిగా పాండవులను ఆజ్ఞాపించాడు. అయితే మొదట భీముడు దీనికి నిరాకరించగా తరువాత ఆ ఆయుధ శక్తి ముందు లొంగిపోక తప్పలేదు. ఈ విధంగా పాండవులు నారాయణాస్త్రం నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలి. రెండవసారి ఉపయోగించడానికి ప్రయత్నిస్తే అది ఆ ప్రయోగించిన వ్యక్తిని మరియు అతని సైన్యాన్ని నాశనం చేస్తుంది. పాశుపతాస్త్రం. ఇది హిందూ పురాణాల్లో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన మరియు విధ్వంసక ఆయుధం. ఇది శివుడు, కాళీ, ఆది పరాశక్తులతో ముడిపడి ఉంటుంది. ఇది చూడడానికి త్రిశూల ఆకారంలో ఉంటుంది. ఈ ఆయుధం టార్గెట్ చేసిన వ్యక్తినే కాదు, అతని సైన్యాన్ని, రాజ్యాలను కూడా తుడిచిపెట్టేస్తుంది. పాశుపతాస్త్రం అపారమైన శక్తి కలిగిన ఆయుధంగా చెప్పబడింది. ఈ ఆయుధాన్ని మనస్సు, కళ్ళు, మాటలు, విల్లులతో